99 టీవీ సూపర్ ప్రైమ్ టైమ్ డిబేట్కు స్వాగతం. నేను మూల శ్రీనివాస్. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల మీద ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. సో ఆ సందర్భంగా మరి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. సో ఓవరాల్గా 12,702 గ్రామ పంచాయతీలలో 7,527 మంది కాంగ్రెస్ అభ్యర్థులు సర్పంచులుగా విజయం సాధించారు. 808 మంది కాంగ్రెస్ రెబెల్స్ కూడా మరి సర్పంచులుగా నెగ్గారు. సో ఓవరాల్గా 8,335 గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ రెబెల్స్ గెలుచుకుంటున్నారు. అంటే 66% కాంగ్రెస్ సర్పంచ్ స్థానాలు గెలుచుకుందని కూడా చెప్పడం జరిగింది. ఇక బీఆర్ఎస్ బీజేపీ కూటమిగా 33% బీఆర్ఎస్ బీజేపీ కూటమి అని ఆయన చెప్తూ దాంట్లో ఆ రెండు పార్టీలకు 33% మాత్రమే గెలుచుకుందని చెప్పడం కావచ్చు. కమ్యూనిస్టు 1% ఫలితాలు సాధించాయని కూడా ఆయన ఈరోజు చెప్పడం అయితే మరి మొత్తానికి తెలంగాణలో 2 ఏళ్ల పాలనకు ప్రజల ఆమోదం దొరికింది. ప్రజలు ఇచ్చిన తీర్పును మరి చాలా సంతోషంగా స్వీకరిస్తున్నాం. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలను కూడా చెప్పడం మనం చూడవచ్చు. అదే క్రమంలో ఇక కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టారు. ఇక రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా మరి ఇక తిరుగులేని విజయాలు సాధిస్తుందన్నట్టు చెప్పడం మనం గమనించవచ్చు. ఇక ఇదే అంశంలో ఈరోజు సూపర్ ప్రైమ్ టైంలో చర్చ చేయబోతున్నాము. ఇక ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు, అదే క్రమంలో మల్లెపాక యాదగిరి బీఆర్ఎస్ నాయకులు కూడా పాల్గొంటున్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హెచ్ఆర్ మోహన్ కూడా జాయిన్ అవుతున్నారు. సో ముందుగా వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. ఓకే, పంచాయతీ ఎన్నికల్లో మీరు బీఆర్ఎస్తో కూటమి కట్టి 33% గెలుచుకున్నారని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడాన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ముందుగా మీకు అలాగే 99 ప్రేక్షకులకి ప్యానల్ మోహన్ గారికి మిగతా వాళ్ళకి నమస్కారం. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం, కూటమి అనేది ఆ వ్యాఖ్య ఆ స్టేట్మెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ బ్లేమ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం. కూటమి ఎప్పుడు కూడా లేదు. కూటమి ఎవరితో కూడా ఇంతవరకు భారతీయ జనతా పార్టీ జట్టు కట్టలేదు, పోటీ చెయ్యలేదు. వాళ్ళు చేస్తున్న అబద్ధాలతోటి, వాళ్ళు చెప్తున్న అబద్ధాలతోటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తప్పితే అదే కూటమిని అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ అని ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ చెప్పి వాళ్ళు ఓట్లు దండుకున్న మాటలు వాస్తవం. అది వాళ్ళు చేసే పని. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ అధికారంలోకి వస్తుందో, ఎక్కడ ఎక్కువ సీట్లు సాధిస్తుందో ఒక భయంతో ఆ మాటలు మరి ప్రతిసారి కూడా భారతీయ జనతా పార్టీ బ్లేమ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం. అది ఫ్యాక్ట్ అది చెప్పాలంటే. అయినా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి ధీటుగా వాళ్ళకి 8 స్థానాలు వస్తే మాకు భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ స్థానాలు 8 వచ్చినాయి. ఆ విధంగా మేము గెలుచుకుంటున్నాం. అది తెలంగాణ ప్రజల్లో మరి అభిమానము, ఆప్యాయత ఉండబట్టి మరి మోడీ గారు చేస్తున్న కృషి కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు ఏ విధంగా తెలంగాణ ప్రజలకు అందుతున్నాయో వాటి చూసి మరి ఓట్లేసి 8 పార్లమెంట్ స్థానం గెలిపించారు. సో నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మేము ఒకవేళ మాకు తక్కువ వచ్చినా కూడా, మేము కుంగము ఎక్కువ వచ్చినా కూడా పొంగిపోయేది లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, మేము భారతీయ జనతా పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఏదైతే 2 స్థానాల నుంచి 330 స్థానాలకి ఏ విధంగా మేము భారతదేశంలో ఎంపీ స్థానాలు గెలుచుకున్నామో, పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నామో, అదే విధంగా మేము గ్రాడ్యువల్ గా ముందుకు పోతాం. పోయినసారి 2019లో మాకు వచ్చిన సర్పంచ్ స్థానాలు, సర్పంచ్ గెలుచుకున్నది 168. ఇప్పుడు దగ్గర 800 పైచీలకు సర్పంచ్ స్థానాలు మేము గెలుచుకున్నాం. అంటే మేము గ్రాడ్యువల్ గా పెరుగుతున్నామే కదా, బలం పుంజుకుంటున్నాం కదా. ఎవరు ఇక్కడ బలం కోల్పోతా ఉన్నారు? అని బీఆర్ఎస్ పార్టీ కోల్పోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి? 7,700 చిల్లర వచ్చినాయి. ఏది 2019లో. ఎప్పుడు ఎన్ని వచ్చినాయి? 3,000 చిల్లర వచ్చినాయి. అంటే నేను ఏమంటున్నా, ప్రభుత్వం ఏదైతే ఏ పార్టీ అయితే ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వానికి స్థానిక అవసరాలు కానీ, స్థానిక అంశాలు కానీ, స్థానిక నాయకులకు కానీ ఓటేసి గెలిపించే అవకాశాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు కాదు చెప్పాలంటే. రేపొద్దున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కు పోయినప్పుడు డెఫినెట్ గా మా వైపే మెజార్టీ స్థానాలు గెలిపించుకునే అవసరం ఉంటుంది. డెఫినెట్ గెలిపించుకుంటారు తెలంగాణ ప్రజలు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చినంత మాత్రాన రేపు
ఒరిగిపోయేది ఏం లేదు చెప్పాలంటే. 2.5 సంవత్సరాల దగ్గర 2 సంవత్సరాల్లో చెయ్యింది, ఇంకా 2.5 సంవత్సరాలలో వీళ్ళేం చేయగలుగుతారు? సర్పంచులకి వీళ్ళు ఏమి ఇవ్వగలుగుతారు? సర్పంచులకు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం నిధులే తప్పితే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులే తప్పితే వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రం నుంచి ఇచ్చేవి ఏవి ఉండవు చెప్పాలంటే. ఇప్పుడు దాకా ఇవ్వలేదు, రేపు పొద్దున కూడా ఇవ్వలేదు, ఇవ్వరు కూడా. గ్రామాభివృద్ధి ఇప్పుడు దాకా 11-12 సంవత్సరాల్లో గ్రామాభివృద్ధి జరిగిందంటే అది డెఫినెట్ గా బీఆర్ఎస్ హయాంలో దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామాభివృద్ధి, రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ప్రకృతి వనాలు కానీ, లేకపోతే వైకుంఠ ధామాలు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ, మెయింటెనెన్స్ కూడా డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వ నిధులు సర్పంచుల ఖాతాలోకి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు చెక్ పేపర్ ఉపయోగించుకొని వాళ్ళు డ్రా చేసుకున్న పరిస్థితి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఆ అవకాశం కల్పించాం. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు కొన్ని వేల కోట్ల రూపాయలు అవన్నీ కూడా డైవర్ట్ చేశారు అక్కడి నుంచి కూడా. అందుకనే డైరెక్ట్ గా ఇప్పుడు సర్పంచులకే వెళ్తా ఉన్నాయి. సో డెఫినెట్ గా ఇది కాకపోతే ఇప్పుడు జరిగిన ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మరి పార్టీలకు అతీతంగా గుర్తులకి అతీతంగా గుర్తులు లేవు కాబట్టి దాని మీద ఫోకస్ లేకపోయినా కూడా రేపు వచ్చే ఎన్నికల్లో ఎప్పుడైనా కూడా డెఫినెట్ గా పుంజుకుంటాం. వీళ్ళే అన్నారు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎక్కడ ఉంది అని చెప్పారు. కానీ ఎక్కడుందో చూపించినాం. 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నాం, మన 3 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నాం. అదే విధంగా రేపు పొద్దున డెఫినెట్ గా ఎక్కడ ఉందో, ఏ విధంగా ఉందో, పార్టీ క్యాడర్ ఏందో అది మొత్తం చూపించే అవకాశాలు ఉంటాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎప్పుడైనా ఏ పార్టీ ఊహించిందా 48 స్థానాలు, 48 కార్పొరేటర్ మేము భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని ఎవరు కూడా ఊహించలేదు. ఆ విధంగా మేము ఏ విధంగా రావాలో, ఏ విధంగా పుంజుకోవాలో డెఫినెట్ గా వస్తాం. కూటమి కట్టేది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, 2 డిఎన్ఏలు ఒకటే. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీ నుంచి, కేసీఆర్ గారు పుట్టిందే కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ డిఎన్ఏ ఒకటి చెప్పలేక ఈ రోజు బీజేపీ, బీఆర్ఎస్ ఒక కూటమి అని చెప్తా ఉన్నారు. ఇది తప్పుడు వాక్యాలని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా గ్రహిస్తా ఉన్నారు, భావిస్తా ఉన్నారు. ఓకే, కాంగ్రెస్, బీఆర్ఎస్, డిఎన్ఆర్ 2 ఒకటే అంటారా మీరు? డెఫినెట్ గా ఇప్పుడు కేసీఆర్ డిఎన్ఏ ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ డిఎన్ఏ కదా. కాంగ్రెస్ కాంగ్రెస్ లో పుట్టిండు ఆయన, అక్కడే కదా, అక్కడి నుంచే కదా. ఇదే క్రమంలో ఆయన మాట్లాడుతూ 94 శాసనసభ నియోజకవర్గాల్లో ఈ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. 87 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ అత్యధికంగా సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది. సో బీఆర్ఎస్ 6 నియోజకవర్గాల్లో మాత్రమే ఆధిపత్యం చూపించగలిగింది. బీజేపీ మాత్రం 1 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి ఆధిపత్యం ప్రదర్శించింది. మెజార్టీ స్థానాలు, అదర్వైజ్ ఓట్లు పర్సంటేజ్ మాత్రం డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది కదా. భారతీయ జనతా పార్టీ ఓటు పర్సెంటేజ్ పెరిగింది. సర్పంచ్ స్థానాలు కూడా 800 పైచలు గెలుచుకున్నాం. కాకపోతే ఆయన చెప్పింది ఏంటంటే ముదోల్ అసెంబ్లీ స్థానంలో మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయని చెప్పారు. కానీ ఓవరాల్ చూసుకుంటే 800 సర్పంచ్ స్థానాలు వివిధ నియోజకవర్గాలు వచ్చినాయి కాబట్టి డెఫినెట్ గా మేము పుంజుకుంటున్నట్టే. మరి ఇదే కాంగ్రెస్ పార్టీకి 2019లో 2700 సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నారు. మరి ఏ విధంగా గెలుచుకున్నారు? ఈ రోజు వాళ్ళ అధికారంలో ఉన్నారు, అంగబలము అర్ధకాలం ఉంది కాబట్టి వాళ్ళ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ సపోర్ట్ వాళ్ళకు ఉంది కాబట్టి ఈ రోజు అన్ని స్థానాలు గెలుచుకున్నారు. లేకపోతే ఆ స్థానాలు కూడా వచ్చే అవకాశం లేవు కాంగ్రెస్ పార్టీకి. 2023 ఎన్నికల ముందర ఎప్పుడు ఏ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా డిపాజిట్లు కూడా దక్కలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చరిత్రది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పుకున్నంత మాత్రాన ఇంగిపోయేదేం లేదు. రేపొద్దున ఈ అభివృద్ధి జరిగే అవకాశాలు కూడా ఎక్కడ కూడా కనిపించవు. అది ఓన్లీ కేంద్ర ప్రభుత్వ నిధులతోటే గ్రామాల అభివృద్ధి జరిగే అవకాశాలు ఉంటాయి తప్పితే ఇక్కడ వీళ్ళ దగ్గర వీళ్ళే స్వయంగా ఒప్పుకున్నారు, మా దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మేము ఏం చేయలేకపోతున్నాం అని చెప్పుకున్నారు. కానీ ఈ రోజు అంగబలం అర్ధబలం తోటి గెలుచుకున్నంత మాత్రాన రేపొద్దున పెద్ద డెవలప్మెంట్ లేకపోతే సంక్షేమ పథకాలు అంతాయని చెప్పి అంటే వెంకరెడ్డి ఎవరు కూడా భావించలేదు. వెంకరెడ్డి గారు ఇంకొక సోషల్ మీడియాలో కూడా ఇంకో ప్రచారం జరుగుతుంది. పార్లమెంటు ఎన్నికల్లో మీరు 35% వరకు కూడా మరి మీ ఓట్ బ్యాంకును పెంచుకున్నారు. ఇప్పుడు లోకల్ బాడీస్లో మొట్టమొదటి దశగా జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో మీరు బాగా తగ్గిపోయింది మీ ఓట్ బ్యాంక్ శాతం. సో దీంట్లో కిషన్ రెడ్డికును కేసీఆర్కు ఒక దోస్తీ ఉంది. ఆ కారణంగానే
బీజేపీ పార్టీని తెలంగాణలో ఎదగనీయకుండా చేస్తున్నారని కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం విషయంలో ఏం చెప్తారు? దోస్తు లేదు, దోస్తానం లేదు. అది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రచారం, అది మాత్రమే. ఒకవేళ నిజంగానే దోస్తులు పెట్టుకోవాలనుకుంటే, జట్టు కట్టాలనుకుంటే పోయినసారి బీఆర్ఎస్ పార్టీ తోటి పొత్తుండేది. అప్పుడే మేము గెలుచుకుంటాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు చెప్పాలంటే. అప్పుడున్న స్థానాలు, అప్పుడున్న ఎక్స్పెక్టేషన్ దగ్గర భారతీయ జనతా పార్టీకి రావాల్సినవి 30 నుంచి 35 అసెంబ్లీ స్థానాలు. కానీ ఆ రోజు జట్టు కట్టుకోలేదని చెప్పి, జట్టుకు లేదు కాబట్టే మేము ఒంటరిగా పోటీ చేసి మేము గెలుచుకున్న 8 అసెంబ్లీ స్థానాలు. సో ఈ రోజు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటి, భారతదేశం అంతా కూడా డెఫినెట్ గా అది ప్రతిపక్ష పార్టీగా ఉంటుంది. భారతదేశంలో ఏ ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల ఓడించేది భారతీయ జనతా పార్టీ కనుక ఇక్కడి నుంచే బ్లేమ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే ఎక్కడ కూడా ఎవరికి జట్టు లేదు, దోస్తు లేదు, దోస్తానం కూడా ఉండదు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు అలాగే ఉండండి. ఒకసారి మల్లెపాక యాదగిరి గారితో మాట్లాడదాం.